Name
స్థితిగతులు విస్తారపరిచి నలుగురు నుండి ఆత్మలను చేకూర్చి ఆత్మతో నింపబడి ఆత్మ వరాలతో నింపబడి అనేక ఆశీర్వాదముగా వ్యాపించినట్లు అందరూ కూడా ప్రార్థిస్తాం. అవును ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం 17 సార్లు నీకు సన్నిధికి వస్తున్నాము తండ్రి. ఆనాడు నీ దాసుడు తండ్రి ప్రార్థించినప్పుడు ప్రభువా, ఇదిగో నీ దాసుడితో నీవు చెప్పావు తండ్రి, నేను నీతో ఉంటాను, నేను విడుదల ఎడబాలని చెప్పిన దేవుడు కన్నా. అవును ప్రభువా, ఇదిగో తండ్రి నీవు నాయన అనేక తరుణులకు ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పావు, ఆనాదులను స్థాపిస్తామని చెప్పావు, నాయన ఇదిగో సేవకులను స్థాపిస్తామని చెప్పావు, ఆత్మలను సిద్ధపరుస్తామని చెప్పావు, పరలోక రాజ్యంలో నీతి కిరీటం ధరించుకుంటామని చెప్పిన దేవుడు నాయన. ఆ రీతిగా ప్రియుడిగా ఆశీర్వదించి దీవించి సరిహద్దులు విస్తారపరిచి ఈ దినమున నీ యొక్క మందిరంలో ప్రతిష్ఠించి ప్రత్యేకంగా తండ్రి నీవు కోరుకున్న స్థలం ఏంటండి అయ్యా, యొక్క తండ్రి స్థానంలో నీ ప్రాసము తీసుకొస్తున్నాం అయ్యా. యొక్క పులిపేట్లు మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ దాసులు నిలబడినప్పుడు తండ్రి పరలోకము నుండి మన్నాల ప్రభావం పంపి నీ ఆత్మ చేత బలపరిచి నీ నాలుగుల మూర్తి ప్రభా ఇదిగో తండ్రి అనేక ఆత్మలు రక్షపడినట్లు ప్రభా అనేక అద్భుతాలు జరుగుతున్నట్లు తండ్రి నీ వాకుల బిడ్డల ద్వారా వెలువడినట్లు మీరు కృప దయచేయమని ఆశీర్వదించమని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నామే ప్రతిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, దీవించండి. రోజు ప్రతి గదిలో కూడా ఆత్మతోటి బట్టి ఎవరైనా ఆయన తండ్రి చిన్న ప్రకారం చేయించుకున్నాడా ఆ బోధ దేవుడి వల్ల కలిగిందో లేక నాయకుడు నేనే బోధించున్నాను వాడు తెలుసు. తనందరూ తానే బోధించి వాడు స్వకీయ మహిమను వెతుకు, కానీ తను పంపిన వారి మహిమ వాడు సత్యవంతుడు, ఆయనతో ఏ దుర్నీతి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను 8:26 చదువుతారంటే నేను అంటే ప్రభు యేసు చెప్తా ఆయన తండ్రి వద్ద విన్నది సంగతులే లోకములకు బోధించుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 4:30-31. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును ఈ పరిశుద్ధ సేవకులను యేసునామం ద్వారా సూచనలను మహత్కారములు చేయించుటకును నీ చేయి చాచుటగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించుటట్లు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు తప్పించుట. అప్పుడు వారు పరిశుద్ధాత్మతోనూ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించి మమ్మల్ని మిగిలి ప్రేమించి ప్రియపడవుతండి. చదవడానికి వాక్యం స్తోత్రములు. అలాగే దేవా స్తోత్రము. మీకా సేవకులు పాస్టర్ వారి దేవా స్తోత్రం, జయగారి స్తోత్రం, పాస్టర్ రోజుమని బట్టి స్తోత్రిస్తాండి, చిన్న కుమార్ బట్టి కుమార్తె బట్టి స్తోత్రం. ఈ మహాపద పట్టణంలో తండ్రి మీ మహాగ్రాంతకు మీ మహామహిమకు ఆ మహాదేవుడైన మీకు తండ్రి ఈ స్థలంలో ఆశ్చర్యంగా మీకు చెల్లి స్తోత్రం. మరి ఆశ్చర్యంగా గత సంవత్సరాల్లో దేవా ఇక మహిమైన మందిరాలు గత రోజుల్లో ఇక ఈ వేళ కూడా దేవా సండే స్కూల్ పరిచారకులు మరి వంట గదులు మరి విశ్రాంతి మొదలైన సేవకుల గదులాగా ప్రతిష్ఠ సహాయం చేసే స్తోత్రం. మరి ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసి సేవకుల మంది వచ్చుండగా మా మధ్యలో దేవుడు 2-3 ఎక్కడ నా నామాలు కూడినారు వాళ్ళ మధ్యలో ఉన్నారని చెప్పిన దేవుడు మా మధ్యలో రాజాది రాజులుగా ప్రభువుగా అంతులతో సింహాసనం మీరు దిగి వచ్చిన సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఈ యొక్క దేవా మీ యొక్క సేవకులు ప్రేమించి ఈ పట్టాలు ప్రేమించి ఈ బిడ్డలు ప్రేమించి అయ్యా రుణానికి స్తోత్రం. మాకు మీకే మనం చెల్లిస్తున్నానండి. దేవ చదవబడిన చిరకాలము యెహోవా మందిరంలో మేము ఈ యొక్క దేవాస్తోత్ర అశాస్త్ర మందిరం కాదు నిత్య మందిరం కోసం సిద్ధపరచుగా ప్రతి ఆత్మ వేర్వేరు ఆత్మలు ఇక్కడ దేవాస్తోత్రయ్య సిద్ధపరచబడుగా ఈ ఆత్మ దేవా సమృద్ధిగా సంచరిస్తుగాక ఆది అపోస్తలుల అద్భుత అభిషేకాన్ని కుమరిస్తుగాక అపోస్తల కార్యములు అనే దేవాస్తవ సంఘ పేరు అనే అపోస్తల కార్యములు జరిగించడానికి అది వందలాది సేవకులకు లేవనెత్తడానికి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ చేసే ప్రసంగాల దేవాస్తోత్రమే దేశ విద్యార్థుల వీరుడాగా మీకు ఆశ్రయిస్తున్నాడు. మీ సేవకులు అభిషేకించండి. ఆ అపోస్తలు అభిషేకించిన దేవుడు అలాంటి అభిషేకంతో కృపతో నింపండి. అయ్యా మంచి సుఖము మంచి బలం అయితే ఏక మనసు ఏక ఆత్మ కలిగేసి మీ కృప చూపిస్తారు. దయచేసి దేవ మా ముందు మీరు ఆశీర్వాదండి. ఈ ఉన్న సమయాన్ని మీరు నడిపించమని ఈ వేళ కూడా దేవాసోదరు ఈ బలిపడైన దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీ మహిమ కోసం ప్రతిష్ఠిస్తున్న పరిశుద్ధ పరలోక తండ్రి.
హల్లెలూయా. సో అక్కడి నుంచి
అయితే ఈ చక్కటి సమయంలో చెన్నై పట్టణం నుంచి వచ్చిన దైవ దాసులు ప్రీతిగా వాక్యానికి సమయాన్ని అప్పగిస్తే, ఎందుకంటే వాక్యం అయిన తదనంతరం మ్యారేజ్ ఉంది కాబట్టి కంటిన్యూగా ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటాం. అలా పిల్లలు వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఎవరైనా టిఫిన్ తినకుంటున్న వారికి టిఫిన్ పొంగలి, ఇడ్లీ, చట్నీ, వడ సిద్ధపరచున్న తినుకుంటున్న వారికి 10 దాటిన తర్వాత 20 నిమిషాలు సమయం తీసుకుని పెళ్లి కార్యక్రమం ఇక్కడ జరగబడుతుంది కనుక ప్రియరాజ్యం. అయితే విశేషంగా ఈ సమయంలో దేవుడి దాసుడికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. చెన్నై పట్టణం వచ్చిన దైవ దాసులు అలాగే వారు తమిళలో వాక్యాన్ని అందిస్తారు. తెలుగులో తర్జుమా చేయడానికి మధు శైలస్ భాష గారికి ప్రియరా వారు చక్కగా తమిళలో నుండి తెలుగులోకి అనువాదం చేస్తారు. ఈ సమయాన్ని దేవుడి దాసులకి అప్పగిస్తాం. దేవుడికి మహిమ కలిగినట్లు చేతులైతే దేవుడి స్తోత్రం చెప్తామా? సాక్ష్యం చెప్పమని అన్నారు. అదే వాక్యం చెప్పిన తర్వాత నాకు పెద్దల యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తాం. దేవుడికి మహిమ. నిజంగా ఈ విధంగా దేవుడు మహాకృపను బట్టి చేయడానికి ఈ సమయాన్ని మొదటిగా నేను లాస్ట్లో చెప్తాను. దేవుని దాసురాలు, ఎందుకంటే నేను ఎంతగా సేవ చేస్తున్నా కానీ తనని ఎంతో భరిస్తారు కనుక ఆ సమయాన్ని మొదటిగా తనకే ఇస్తాను. తర్వాత తదనంతరం నేను తీసుకుంటాను. ఈ క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఈ సాక్ష్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మొదలు వచ్చి దాన్ని తమిళలో తర్జుమా చేస్తాం. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. எல்லாருக்கும் கர்த்தராகிய இயேசுவின் நாமத்திலே என்னுடைய தாழ்மையான வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். ముఖ్యంగా ఇక్కడ వచ్చి అందించిన దైవ సేవకులందరికీ కూడా నా వందనములు. இங்க வீட்டில் இருக்கிற தேவனுடைய தாசர் யாவருக்கும் என்னுடைய మనమాన నన్ను తెలుసుకుంటున్నారే. సాక్ష్యం చెప్పాలంటే మా సాక్ష్యం ఈ రోజంతా సరిపోదు. సాక్షి சொல்ல வேண்டும் என்றால் இந்த நாள் முழுவதும் பத்தாது. నేను ఇక్కడ ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో అది మాత్రమే క్లుప్తంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. இங்க ஆரம்பிக்கும் போது என்ன நடந்தது என்பதை மட்டும் நான் சுருக்கமாக சொல்ல முடிக்க விரும்புகிறேன். మేము ఈ స్థలానికి వచ్చినప్పుడు நாங்கள் இந்த இடத்துக்கு வரும்போது ఆ మెటీరియల్ అన్ని వచ్చి చెన్నై పట్టణం నుంచి వచ్చి ఇక్కడ మెటీరియల్ వచ్చి దించేసాం ఈ స్థలంలో. చెన్నైలో இருந்து எல்லா மெட்டீரியல் கொண்டு வந்து இங்க இறக்கணும். అయితే చుట్టూ ఉన్న అన్ని జనులందరూ ஆனால் சுற்றிலும் இருந்த அந்நிய மற்ற ஜனங்கள் எல்லாரும் ఎట్టయినా దీన్ని ఆపేసేయాలి, ఈ మందిరం ఉండకూడదనే ఉద్దేశంతో இந்த இடத்துல கர்த்தருடைய ஆலயம் கட்டப்படக்கூடாது என்ற நோக்கத்தோட இதை தடுக்க ஆரம்பித்தார்கள். వాళ్ళందరూ కలిసి అంటే దేవుని నమ్మని అంటే దేవుని విరోధమైన కొంతమంది అందరూ కలిసిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. கர்த்தரை அறியாத ஜனங்கள் கொஞ்சம் பேர் போலீஸ் ஸ்டேஷன்ல அது కేసు பதிவு பண்ணாங்க. అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు పని చేయకూడదు ఆపేసేయాలని చెప్పారు. அவர்கள் வந்து இங்கே ஊழியம் செய்யக்கூடாது என்று சொல்லி இருந்தார்கள். అప్పుడు మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, వాళ్ళు కూడా వచ్చారు. நாங்களும் போனோம், அவங்களும் வந்தாங்க போலீஸ் ஸ்டேஷனுக்கு. అసలు ఇక్కడికి వచ్చి